నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఏది జరుగుతుంది, ఏది జరగబోతుంది, ఏది జరగకూడదు అనేది అందరూ కూడా ఈ 58 నెలలు మాట్లాడుకున్నారు. కరెక్ట్గా షెడ్యూల్ వచ్చి 25 రోజులు గడిచిందో లేదో అదే జరుగుతోంది, అదే వింటున్నాం, అదే చూస్తున్నాం. అదేమిటి అంటే షెడ్యూల్ ప్రకటించి ఇప్పటికి 25 రోజులు వచ్చింది. అయినా కూడా హింసాకాండ, దౌర్జన్యాలు, ఉద్రిక్తతలు ఏపీ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో రాజ్యమేలుతున్నాయి. దీనికి అధికారులు, పోలీసులు వెన్నుదన్ను, యంత్రాంగం సహకారం కూడా ఉన్నట్టుగా చాలా జిల్లాల్లో జరుగుతున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి, స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే కొంత ఈ అధికారులు వెన్నుదన్ను ఉన్నట్టుగా కూడా కొంత సీరియస్గానే ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే ఎలక్షన్స్కి ఇలా జరుగుతుంది, ఇలా జరిగే అవకాశం ఉందని ఎంతోమంది మేధావులు 58 నెలల నుంచి నెత్తి నోరు బాదుకుంటున్నారు. దౌర్జన్యాలు జరగచ్చు, హింసాకాండ ప్రబలచ్చు, ఎలాగైనా గెలవాలి అనే ఒక కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలతో ముందుకెళ్ళచ్చు, లేదా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళని కట్టడి చేయొచ్చు, రౌడీ షీట్లు ఓపెన్ చేయొచ్చు, లేదా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు క్షేత్రస్థాయిలో అన్న వాళ్ళని నిర్బంధించవచ్చు, నిరోధించవచ్చు. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, జరగచ్చు, జరిగే అవకాశం ఉందని అందరూ ఎవరైతే చెప్తూ వస్తున్నారో, వీళ్ళు వాళ్ళని లేదు, పార్టీలు చెప్తున్నాయి, శ్రేణులు చెప్తున్నాయి, ప్రజలు అనుకున్నారు, మేధావులు చెప్తున్నారు, ఇలా జరిగే ఆస్కారం ఉంది అని అన్నారు. అదే ఇప్పుడు జరుగుతోంది. ఏపీ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో, పల్నాడు కానీ, ప్రకాశం జిల్లాలో కానీ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి, దౌర్జన్యాలు కనిపిస్తున్నాయి, హింసాకాండ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మనము ప్రధానంగా చూస్తే దీనికి ఏంటి ఇంత జరగడానికి కారణం, ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని అనుకున్నప్పుడు గత కొన్ని రోజుల నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే వైసీపీ ఘోరంగా ఓడిపోవచ్చు అని అనేక సర్వేలు ఘోషిస్తున్నాయి. అసలు ఈసారి వాళ్ళ పని అయిపోయింది, వైసీపీ ఈసారి గట్టెక్కడం కష్టం, టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది అని మెజారిటీ సర్వేలు చెప్తున్నాయి. వైసీపీ ఘోరంగా ఓడిపోవచ్చని ఘోషిస్తున్నాయి. మరి దాన్ని జీర్ణించుకోలేకపోయిందా అధికార పార్టీ, లేకపోతే ఇంక మళ్ళీ మనకి సమయం రాదు, లేకపోతే ఇంతకు మించి మనం ఏమీ చేయలేం కాబట్టి కట్టుతప్పి మరి ఆ ఫ్రస్ట్రేషన్ని అటు టీడీపీ నాయకులు, శ్రేణులు, బీజేపీ, జనసేన వీళ్ళ మీద చూపిస్తున్నారా, అసహనం ఎందుకు ఈ స్థాయిలో పెట్టలేకపోతుంది అనేది ఒక చర్చ. అయితే ఇదేదో ఒక చోట లేదా ఒక చిన్న 2-3 ఘటనలు కాదు, అటు పల్నాడు, ప్రకాశము, గుంటూరు, కృష్ణా, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు ఇంత ఇలా జరుగుతుంటే ఎందుకు ఇంత ఈ స్థాయి ఫ్రస్ట్రేషన్ అనేది ఒక చర్చ. ఘటనలు కూడా మనం చూస్తే ఒంగోలులో ఒక సామాన్య గృహిణి చప్పిడి ప్రభావతి ఇంట్లో మాజీ మంత్రి బాలినేని అనుచరులు దాడి అనేది ఏ స్థాయిలో ఉంది, వాళ్ళ బిడ్డపై చేసిన దౌర్జన్యం కూడా చాలా చర్చనీయాంశమైంది. ఆఖరికి తన్నులు తిన్న వీళ్ళు రిమ్స్ హాస్పిటల్కి వెళితే అక్కడ కూడా బాలినేని, మాజీ మంత్రి బాలినేని, ఆయన అబ్బాయి ప్రణీత్ రెడ్డి వీళ్ళందరూ కూడా 500 మంది అనుచరులను వేసుకొచ్చి టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో దామచర్ల జనార్దన్, ఆయన కారుపై దాడి, అక్కడ తన్నులు తిన్నోళ్ల మీద వీరంగం, మళ్ళీ విధ్వంసం రిమ్స్ పరిధిలో. అసలు ఒక సామాన్య గృహిణి ఇంట్లో అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా కొట్టారు. ఇది ఒంగోలులో పరిస్థితి. కారంపూడిలో అయితే నేను ఎందుకు అధికారులు లేకపోతే యంత్రాంగం కొంత వెన్నుతన్నుగా ఉంటున్నారు అన్నదానికి కారణం కారంపూడి ఘటన కూడా. అక్కడ సిఐపై టీడీపీ కార్యకర్త ఏకంగా అక్కడ కారంపూడి సిఐఏ టీడీపీ కార్యకర్తపై తుపాకీ పెట్టి రే కాల్చి పారేస్తా, రౌడీ షీట్ తెరిచి లాకప్లో వేస్తా, ఇది కారంపూడిలో జరిగిన ఘటన. ఇక కర్నూలులో అయితే టీడీపీ నేత శేషగిరిని కౌన్సిలింగ్ అని చెప్పి పిచ్చగా ఉతికేశారు. ఏ స్థాయిలో చితకబాదారో చూసాం. ఇది కూడా చాలామంది ప్రిడిక్ట్ చేశారు, కొంత గ్రౌండ్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళని, లేదా రేపొద్దున వీళ్ళు కొంత కేడర్లో పనిచేస్తున్నారు చాలా యాక్టివ్ అన్న వాళ్ళని కూడా కౌన్సిలింగ్లను పిలవడం, లేదా వాళ్ళని అక్కడ చితగొట్టడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, ఇలా జరుగుతుందని చాలామంది ప్రిడిక్ట్ చేశారు. అలాగే గన్నవరంలో కూడా మనం చూసాం. కృష్ణా జిల్లా గన్నవరంలో అసలు ఎప్పుడు హాట్ టాపికే. అక్కడ యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారు వర్సెస్ వల్లభనేని వంశీ. అసలు ఏ స్థాయిలో అక్కడ వ్యవహారం ఉందంటే పోలీసులు కూడా అధికార పార్టీ వంశీకే వత్తాసు పలుకుతున్నారు. తాజాగా కూడా మనం చూసాం, కడప టీడీపీ అభ్యర్థి రెడ్డప్ప గారు మాధవి కూడా అక్కడికి వెళ్తూ ఫ్లెక్సీలు ఉన్నాయని చెప్పి అవి ఫొటోస్ తీసి సివిజిల్ యాప్లో ఆవిడ అప్లోడ్ చేస్తుంటే వంశీ వర్గీయులు ఎంత బీభత్సం చేసి కార్ని ముట్టడించి ఎంత గొడవ చేశారో అందరూ చూశారు. కానీ పోలీసులు వత్తాసు పలకడం కూడా మనం చూసాం. అసలు అన్నిటికన్నా పెద్ద ఇష్యూ పరాకాష్ట ఏమిటంటే
చిలకలూరుపేట సభ జరిగినప్పుడు ప్రధానమంత్రి మోదీ వచ్చారు. ఆయన భద్రత విషయంలో చాలా విమర్శలు, అనేక విషయాలు అందరూ కూడా పెదవి విరిచారు. ఆ సభ జరిగిన తర్వాత కూడా సిద్ధం సభ జరిగింది ప్రకాశం జిల్లాలో. దానికి ఆ గ్రామస్తులందరూ రాలేదు, లేదా వీళ్ళందరూ ఇక్కడ ఈ సభకు అటెండ్ అయ్యారన్న కోపంతో అక్కడ కూడా టీడీపీ నేత మునయ్య హత్యకు గురయ్యాడు. అంటే ఎంత జరగాలో అంత జరుగుతోంది. మన మచిలీపట్నంలో కూడా చూసాం, పేర్ని కిట్టు వర్సెస్ ఇక్కడ అభ్యర్థులు. ఏ స్థాయిలో ఒక దౌర్జన్యాలు, దాడులు, హింసతో చెలరేగిపోతున్నారు. ఎలాగైనా గెలవాలా అన్నదే ఇక్కడ వాళ్ళ మోటో ప్రధానంగా కనిపిస్తోంది. ఎందుకు ఇది అంటున్నానంటే, ఫేక్ ఫ్యాక్టరీ లాగా తయారైపోయింది అధికార పార్టీ. మొత్తం అసలు ఆ ఫ్యాక్టరీలోనే ఆ ఫేక్ అంశాలు, ఫేక్ న్యూస్లు మొత్తం చక్కగా గంపగా తయారు చేస్తున్నారనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ఒక సర్వే జరిపేసి దానిలో ఏకంగా వైసీపీ గెలిచేస్తుంది. సో ఇన్ని సీట్లు 120 సీట్లు పైగా వచ్చేస్తాయి, టీడీపీ ఘోరంగా ఓడిపోతుంది అని ఇంటెలిజెన్స్ బ్యూరో లెటర్ హెడ్ల పేరుతో కూడా వాళ్ళు ఒక ఫేక్ లెటర్ని సృష్టించి సోషల్ మీడియాలో తిప్పేస్తూ, ఒక పక్కన ఫేక్లు, ఒక పక్కనేమో ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేస్తూ, అసలు ఎక్కడన్నా ఇంటెలిజెన్స్ బ్యూరో అలా లెటర్లు రాసి కాగితాలు వేసి ప్రింట్లు వేసి ఇస్తుందా అన్నది కూడా చాలామంది చర్చించుకున్నారు. ఇంకా అద్భుతమైన ట్విస్ట్ ఏంటంటే, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బ్రేకింగ్ ప్లేట్లు లోగోలు వేసి అవి తిప్పుకున్నారు. అసలు అవి ఖండించారు చాలామంది. మరి నిజంగా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, నిజంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇస్తే ముఖ్యమంత్రి గారి అధికార పార్టీ ఛానల్లో ఆ సాక్షిలో వేసుకోవచ్చు. అంటే క్రెడిబిలిటీ లేదు కాబట్టి ఆంధ్రజ్యోతి లోగోలు వేసి క్రెడిబిలిటీ ఉంటుందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? ఒక పాయింట్. అంటే పూర్తి స్థాయిలో ఫేక్ న్యూస్లు, తప్పుడు ప్రచారాలతో ఒక పక్కన ప్రజల మైండ్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్కన యాక్టివ్గా క్షేత్రస్థాయిలో ఎవరున్నారో దాడులు, దౌర్జన్యాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. రక్షించాల్సిన యంత్రాంగం, పోలీసులు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని అంటారు. సో ఒక్కసారి షెడ్యూల్ వచ్చేసిన తర్వాత అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాంటివి కల్పించకుండా ఏకపక్షంగా దన్ను వెన్ను చేస్తూ వ్యవహరించిన తీరుపై కూడా సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే 3 ఐఏఎస్లు, 6 ఐపీఎస్లపై వేటు పడింది. 22 మంది ఐఏఎస్, ఐపీఎస్లపై బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర హోంశాఖకి కంప్లైంట్ చేసింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, వీళ్ళపై చాలా ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. మరి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఇలా అవుతోంది? ఇది బరి తెగింప, ఓడిపోబోతున్నాము అని ఫ్రస్ట్రేషనా? సరే, ఏం జరిగినా సరే వచ్చేది ఇంకా 33 రోజులే ఉంది కాబట్టి మనం ఉంటాము, ఓడతాము, ఇప్పుడే కానిచ్చేద్దాం అనే విషయంలో ప్రవర్తిస్తున్నారా? మరి ఎందుకు ఇంత హింసకు పాల్పడుతున్నారు? ఎలాగైనా గెలవాలన్నదే మోటోగా కనిపిస్తుందా? ఈ ఎన్ఎంసాలు ఈరోజు చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఎన్ఎంసాలు